బాతుని చంపేసిందండి. ఇంకో బాతుని పట్టుకుంది. ఆ లోపల మేము పసుపు రాసాము. తర్వాత డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ చేపించాము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. మనం వచ్చి లాస్ట్ వీక్ గులాబీ మొక్క కొనుక్కొచ్చుకున్నాం అండి. ఎక్కడ చేయాలి నుంచి ఆ మొత్తం వచ్చి 40 మొక్కలు కొనుక్కొచ్చుకున్నాం. ఒంటరెక్క మామూలుది హైబ్రిడ్ కూడా కొనుక్కొచ్చుకున్నాం, బెంగళూరు వెరైటీ కూడా. ఆయన ఇప్పుడు మనం పెట్టుకున్నాం. చూసారా ఎంత చిన్నగా ఉందో, పువ్వు వచ్చేసింది. ఇవన్నీ వచ్చి లోకల్ గానే వాళ్ళు చేసినట్టుగా ఉన్నారండి. సరే, చెట్టు ఎంత చిన్నగా ఉందో ఇలా అంటుకట్టారు. అంటుకట్టినంటే వాటి సైడ్ లో పెట్టాడు ఒక 40 మొక్కలు. అప్పటి వరకు మనం ఏరుకొచ్చి నేను పెద్దగా ఉన్నాయి, అన్ని చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ గా కట్టినట్టుకున్నాడు. చూసారు, ఒక సింగిల్ రెమ్మకే మనకు పువ్వు వచ్చేసింది. ఇట్లా మనకు లైఫ్ టైం ఎట్లయినా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది గోల్స్పట్ కలర్ అండి, చాలా బాగుంది, అందంగా ఉంది, అందుకని ఇది తీసుకున్నాను. గ్రిల్ చేసి ఇలాగే ఎండుకాయలు పట్టించుకోవచ్చు. ఆల్రెడీ ఇదే ప్లేస్ లో చిట్టి గులాబీలు ఉండేయండి. మట్టి వేసినప్పుడు అయిపోయి లోపలికి వెళ్ళిపోయి మట్టి లోపలికి, అందుకని అదే ప్లేస్ లో మళ్ళీ చిట్టి గులాబీలు వచ్చినాయి. చూసండి, మా గూజ్ ఎలా తిరుగుతుందో మా వెనకమాల తిరుగుద్ది. అలా అమ్మ నాన్న వదిలేసి మా వెనకమాల తిరుగుతూ ఉంటుంది. మా జూలు ఏమన్నా దాని కాపలం వెళ్ళి, నువ్వేనా కాపలమా? అలాగే 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 నువ్వే కాపలా. బాగుందా గూస్? బాగుందా? ఏం లేదు, ఇక్కడ దీంట్లో తింటాక ఏం లేదు, తీసుకొద్దాలేదు. సాయంత్రం చికెన్ తింటావా? జూలీ చికెన్ తింటుందా? జూలీ చికెన్ తింటుందా? తీసుకొచ్చుకుందా లేకపోతే వాళ్ళు. కోకు ఉప్పు కూడా పెట్టుకెళ్ళదు, రోజుకు 2 days ఉప్పు పెట్టుకెళ్ళదు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. కానీ అక్కడ ఒక మా దానిమ్మ చెట్టు కాయలు కాసింది, చూద్దామండి ఒకసారి. మా దానిమ్మ కాయలు వచ్చేసినాయి. ఇదే సైజ్ అనుకోండి, ఎందుకంటే మనం ఏం కదా రాలిపోయింది. నేను కోసాను, అయిపోయింది. అంటే నాకు అర్థమైంది ఇది ఆల్రెడీ తయారైపోయిందని. ఇది కూడా అనుకుంటాను, ఇది అవలా. అదే బెల్లారండి, అదే కూడా ఉన్నాయి ఒక 10 కాయలు. మా అబ్బాయికి 2 పెట్టుకుంటాం ఇవాళ.